మాట్లాడుతున్నటువంటి మాటలే ఆ లేఖ అంతా కూడా అన్ని అబద్ధాలే కనిపిస్తున్నాయి. లేఖ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అది. ఆయన మా పాప మనవరాల్ని నేనే KV2లో జాయిన్ చేసిన అని చెప్పేసి చెప్తున్నాడు. మా అమ్మాయి ఇప్పుడు మా మనవరాలు 9వ తరగతి చదువుతుంది. ఆయన మాట్లాడింది ఏంటి, 5 సంవత్సరాలు నుంచి నేను అమ్మ అంటే కలిసి ఉంటున్నానని చెప్పేసి అన్నాడు. మరి 5 సంవత్సరాల నుంచి కలిసి ఉంటే ఆమె ఇప్పుడు 9th క్లాస్, 9 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో చదువుతుంది. అబద్ధం కదా అది. అట్లా అన్నట్టు అట్లాంటి ఆయన ఇంకొకటి ఏంటి అంటే నేను ఊహించుకున్నది ఆమె, నన్ను భర్తను ఊహించుకొని పెళ్లి చేసుకోమన్నది అన్నట్టు అట్లా ఆమెనే ఊహించుకొని భర్తగా నేను మళ్ళీ ఆమెకు ఫాదర్హుడ్ ఇచ్చిన అంటే తండ్రిలాగా నేను పాపకి అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా అబద్ధాలు. ఎందుకంటే పాప అబ్యూస్ చేసినటువంటి పాప ఆయన అబ్యూస్గా ప్రవర్తించినటువంటి విషయాలన్నింటినీ మాతో చెప్పుకునేది. ఎందుకంటే అమ్మకు చెప్పితే ఏమవుతుందో అని చెప్పేసి భయపడేది. అబ్యూజివ్ విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నది. లేదు నువ్వు అమ్మకు చెప్పితేనే ఇలాంటివన్నీ ఆమెకు అర్థమవుతాయి అని చెప్పేసి మేము చెప్పినాం ఆమెకు. అట్లా చెప్పడం మూలంగా ఆమె కూడా అట్లా చెప్పింది. ఆమె పాప పట్ల 5 years వయసు నుంచి కూడా అన్న వదినలకు స్వేచ్ఛను అప్పచెప్పి మీరు జనశక్తిలోకి వెళ్ళారని కూడా అందులో లెటర్లో చెప్పారు. 6 months అంటున్నాడు, ఇయర్స్ కాదు. 4 నెలలండి. నిన్న నేను మీడియా వాళ్ళందరికీ చెప్పిన నేను